పిన్న వయసులో సీఏతో పాటు 2 పీజీలు పూర్తి చేసి ప్రపంచంలోని 7 యువ మేధావుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు నిశ్చల్ నారాయణ. విద్యార్థులకు పుస్తకాలతో పాటు పాఠ్యాంశాలకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు అందుబాటులో ఉంటే స్టూడెంట్స్ మేధో సంపత్తి మరింత మెరుగుపడుతుందని చెబుతున్నారు. అందుకోసం సుమారు 5 సంవత్సరాల పాటు పరిశోధించి నిశ్చల్ లెన్స్ 3D బుక్స్ రూపొందించామని అంటున్నారు. ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు దీంట్లోనే రెవల్యూషనరీగా మీరు కొత్త కొత్త ఐడియాస్తో ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి ఆలోచనలు కానీ ఎలా అంటే మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశాలు ఏంటి? మేము హైదరాబాద్ మొత్తం తిరిగాం వాట్ 2005లో. సో జామెట్రీ బాక్స్ తప్పితే మ్యాథ్స్కి అసలు ఏమీ దొరకలేదు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, మనకి స్కూల్లో మామూలుగా సైన్స్కి ల్యాబ్ ఉంటుంది, కెమిస్ట్రీ అని ఫిజిక్స్ అని ల్యాబొరేటరీ ఉంటుంది. మరి మ్యాథమెటిక్స్ ల్యాబ్ అనేది ఎందుకు లేదు, ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనతో పుట్టిన ఈ కంపెనీ యాక్చువల్లీ. సో 1.5 years రీసెర్చ్ చేసిన తర్వాత మన దేశంలోనే మొట్టమొదటి గణిత ప్రయోగశాలని రూపొందించిన వ్యక్తిగా నాకు గుర్తింపు రావడం జరిగింది. మ్యాథమెటిక్స్ని మనం థియరిటికల్గా చెప్పడం కాదు, ప్రాక్టికల్గా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా మనం ఎలా చెప్పొచ్చు అనే దాని మీద మ్యాథ్స్ ల్యాబ్ డిజైన్ చేశాను. అండ్ అప్పుడు మన రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు నన్ను ఫెలిసిటేట్ కూడా చేశారు, రాష్ట్రపతి పురస్కారంతో కూడా గౌరవించారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన ఈ మైక్రో ల్యాబ్స్కి ఇప్పుడు ఈ 3D బుక్స్ కానీ యాప్ కానీ సో ఎట్లా స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉండబోతుంది? యాక్చువల్లీ అండి, మాకు ఈ 3D ఈ బుక్స్ అండ్ ఈ ఏఆర్ యాప్ కూడా డిజైన్ చేయడానికి మాకు స్ఫూర్తి వచ్చింది ల్యాబ్ ద్వారా. మాకు ల్యాబ్ నుంచి స్ఫూర్తి ఎలా తీసుకున్నామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ పోర్టబుల్ ల్యాబ్ అనేది డిజైన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మన దేశంలో దాదాపు 16 లక్షల స్కూల్స్ ఉన్నాయి. 9 లక్షల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, 7 లక్షల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. 16 లక్షల స్కూల్స్లో 95% స్కూల్స్లో ప్రాపర్ ల్యాబ్ ఫెసిలిటీ లేదు. అందరికీ ల్యాబ్ అందిస్తే ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వాళ్ళు నేర్చుకుంటే, ఎంజాయ్ చేస్తూ రియల్గా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఇన్వాల్వ్ అవుతూ దే కెన్ లెర్న్ ఇన్ మచ్ బెటర్ వే. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. మనకి ఏంటంటే చైల్డ్ సైకాలజిస్ట్ ఎంతోమంది దే హ్యావ్ బీన్ ఫర్ R&D టీమ్. సో ప్రైమరీలీ ఈవెన్ యూ అబ్జర్వ్ అండి, పిల్లల్లో దెర్ ఆర్ 3 types ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్. ఆడిటరీ లెర్నింగ్ అంటే వింటూ నేర్చుకోవడం, విజువల్ లెర్నింగ్ అంటే చూస్తూ నేర్చుకోవడం, అదే కెనెస్థెటిక్ లెర్నింగ్ అంటే చేస్తూ నేర్చుకోవడం. సో లెర్నింగ్ బై డూయింగ్ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఇన్ఫ్యాక్ట్ ఒక సర్వేలో కూడా వెన్ వీ హ్యావ్ కండక్టెడ్, వాట్ వీ రియలైజ్డ్ ఇస్ దాట్ పిల్లలు వింటూ నేర్చుకుంటే 50% మాత్రమే అయ్యే అవకాశం ఉంది, చూస్తూ నేర్చుకుంటే 70% అర్థమయ్యే అవకాశం ఉంది. కానీ ఎక్స్పెరిమెంట్స్ యాక్టివిటీస్ ద్వారా ప్రాక్టికల్గా నేర్చుకుంటే 100% అర్థమయ్యే అవకాశం ఉందని రీసెర్చ్. సో ఈ 95% స్కూల్స్లో ఎక్కడైతే ల్యాబ్ ఫెసిలిటీ లేదు, బికాజ్ కన్వెన్షనల్ ల్యాబ్ రిక్వైర్ లాట్ ఆఫ్ స్పేస్, లాట్ ఆఫ్ కాస్ట్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. పోర్టబుల్ ల్యాబ్ అనగానే క్లాస్ రూమ్ లోపలికి తీసుకెళ్ళచ్చు, మన స్పేస్ అవసరం లేదు, రూమ్స్ అవసరం లేదు, దాంట్లో ఎక్విప్మెంట్ మొత్తం ఉంటుంది, పవర్ సోర్స్, హీట్ సోర్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ అది వెరీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండ్ ది గాట్ పేటెంట్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ల్యాబ్ని మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్కూల్స్లో వీ గాట్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. బట్ అట్ ది సేమ్ టైం చాలామంది పిల్లలు ఇంటికి వెళ్ళాక ఇదే అనుభూతిని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఎలా అనే దాని మీద వీ హ్యావ్ వర్క్డ్ అనమాట. సో మన మొబైల్ ఫోన్నే ఒక ల్యాబొరేటరీ కింద ఎందుకు మార్చకూడదు? సో ఒక మొబైల్ ఫోన్నే ఒక ప్రయోగశాలగా మనం మార్చగలిగితే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇంట్లో కూర్చునే పిల్లలు కూడా ఎక్స్పెరిమెంట్స్ చూస్తూ ఈ 3D సిమ్యులేషన్స్ ద్వారా వీడియోస్ చూస్తూ నేర్చుకోవచ్చు. అందుకే ఈ లాస్ట్ 5 years నుంచి కూడా అండి కంప్లీట్లీ వీ వాంటెడ్ టు క్రియేట్ అ వర్చువల్ ల్యాబొరేటరీ. సో మన కన్వెన్షనల్గా మీరు చూస్తే అండి ఈ లెర్నింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. యూట్యూబ్ కూడా మీరు వెళ్ళి ఒక వీడియో చూస్తూ నేర్చుకోవచ్చు కాన్సెప్ట్. దట్ ఈస్ స్టాటిక్ వే ఆఫ్ లెర్నింగ్. సో ఒక యూట్యూబ్లో వీడియో చూడడం కానీ లేకపోతే ఏదో ఆన్లైన్లో క్లాస్ వినడం అనేది వెరీ స్టాటిక్ వే ఆఫ్ లెర్నింగ్. పిల్లలు ఇన్వాల్వ్ అయ్యేది ఎప్పుడు అంటే, వాళ్ళతో మీరు ఏదైనా యాక్టివిటీ చేయిస్తే, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయిస్తే అప్పుడే ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటారు. ద కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ వెరీ డీప్. సో మన ఈ బుక్స్లో ఏంటి అంటే, వాళ్ళ టాపిక్ గురించి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ సిమ్యులేషన్ ఓపెన్ చేయాలి, దాని గురించి కంప్లీట్ ఇంటరాక్ట్ అవుతారు ఆ సిమ్యులేషన్తో, దెన్ వీడియో చూస్తారు, దెన్ ఒక క్విజ్ కూడా ఆన్సర్ చేస్తారు. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా మా ఆలోచన ఏంటంటే అట్లీస్ట్ ఈ ఫస్ట్ ఇయర్లో అట్లీస్ట్ ఒక 500 స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేద్దాము. వచ్చే అకాడమిక్ ఇయర్ ఏది స్టార్ట్ అవబోతుంది 2025 జూన్ నుంచి
స్టార్ట్ అవబోతుంది. అట్లీస్ట్ 500 schools we want to implement in the first year. మీరు సాధించిన అవార్డ్స్, రివార్డ్స్ వాటి గురించి చెప్తారా? 9 ఏళ్ల వయసులో నేను గణితాన్ని అవధానం చేయడంతో స్టార్ట్ అయిన నా జర్నీ 10 సంవత్సరాల వయసులో మ్యాథమెటిక్స్లో నేను నా మొట్టమొదటిసారిగా 7 పుస్తకాలు రచించి యంగెస్ట్ ఆథర్గా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అలానే 11 ఏళ్ల వయసులో మన దేశంలోనే మొట్టమొదటిసారిగా గణిత ప్రయోగశాలను రూపొందించిన వ్యక్తిగా మళ్ళీ గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. 12 ఏళ్ల వయసులో నేను మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ప్రపంచ జ్ఞాపక శక్తి పోటీల్లో వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లో I won the gold medal. I became the first Indian to win the world championship in memory. అండ్ అలానే మీకు తెలిసిందే 11 ఏళ్ల వయసులో నేను మొట్టమొదటిసారిగా మెమరీలో, ఫోటోగ్రాఫిక్ మెమరీలో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. 225 ర్యాండమ్ ఆబ్జెక్ట్స్ అండి మెమరైజ్ చేసుకొని రీకాల్ చేసినందుకు కేవలం 12 minutesలో అచీవ్మెంట్ ఫస్ట్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. అండ్ సెకండ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ నేను 13 ఏళ్ల వయసులో అచీవ్ చేయడం జరిగింది. కేవలం 1 నిమిషంలో అంటే 60 secondsలో 132 నెంబర్స్ని మెమరైజ్ చేసి మళ్ళీ అదే ఆర్డర్లో రీకాల్ చేసినందుకు దట్ వాజ్ సెకండ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతో రీసెర్చ్ చేసి ఒక డాక్యుమెంటరీని షూట్ చేశారు, మై బ్రిలియంట్ బ్రెయిన్ అని. సో మన మానవ మేధస్సు ఎంత గొప్పది, మనకున్న పొటెన్షియల్ ఏంటి, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక 7 మేధావులు సెలెక్ట్ చేశారు ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఒకరు మ్యూజిక్లో, ఒక ప్రాడజీ, ఒకరు ఆర్ట్లో, ఒకరు డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద 7 బ్రిలియంట్ బ్రెయిన్స్ వాట్ సెలెక్టెడ్. నేను 7th క్లాస్ వరకు ఐ స్టడీ ఇన్ ICSE బోర్డ్, ఇండియన్ బోర్డ్లో. ఆ 7th అయిపోయిన తర్వాత నేను 8th క్లాస్ నుంచి కూడా కేంబ్రిడ్జ్ బోర్డ్ UK సిలబస్ షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో ఐ కంప్లీటెడ్ మై క్లాసెస్ 8th, 9th, 10th, 11th and 12th ఇన్ జస్ట్ 1 year, 1 academic year. అది కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బోర్డ్లో. సో నా 12th క్లాస్ అయిపోయిన తర్వాత మామూలుగా 12th అయ్యేసరికి యూజువల్లీ 17-18 years ఉంటాం ఏజ్. ఐ వాస్ జస్ట్ 12 years. అండ్ 16 ఏళ్ల వయసుకి నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బ్యాచిలర్స్ ఇన్ కామర్స్ అండ్ మ్యాథమెటిక్స్. 18 years కల్లా కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కామర్స్, బికమ్ యంగెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అలానే CA కూడా సేమ్ అదే టైంలో చదువుకోవడం జరిగింది. You know very well CA is a tough course. It's a 5 years program, very challenging. And CAలో మన ఫౌండేషన్ ఉంటుంది, ఇంటర్ అండ్ ఫైనల్ 3 levels ఉంటాయి. సో CA కూడా 19 కల్లా కంప్లీట్ చేసి I became India's youngest CA. What I realized is that మనకి కావాల్సింది ఏంటంటే, అంటే అఫ్కోర్స్ డెఫినెట్లీ హార్డ్ వర్క్, కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. సో విద్యా విధానంలో మార్పు రావాలనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తున్న మీరు ఇంకా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి? మై లైఫ్ అంబిషన్ అండ్ మై డ్రీమ్ ఈజ్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ అన్ ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్. సో విద్యావేత్తగానే కాకుండా ఒక విద్యా సంస్కరణవాదిగా, ఒక ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది నా లక్ష్యం. మనకి ఏంటంటే కన్వెన్షనల్గా మీరు చూస్తే లాస్ట్ ఒక 100 yearsలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏం మారలేదు. ఆ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చైల్డ్ సెంట్రిక్గా ఉండాలి. తన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్కి తగ్గట్టుగా ఒక పర్సనలైజ్డ్ అప్రోచ్ ప్రతి టీచర్ ఫాలో అయ్యి ఒక పర్సనల్ కేర్ తీసుకొని నేర్పించగలిగితే డెఫినెట్లీ దే విల్ రియలీ ఎంజాయ్ ద లెర్నింగ్ ప్రాసెస్ అండ్ గెట్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ రీచ్ మైల్స్టోన్స్ ఇన్ ద లైఫ్. మన కంపెనీ నుంచి కూడా వెదర్ ఇట్ ఇస్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి పోర్టబుల్ ల్యాబ్స్ అయినా, ఇప్పుడు ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి మన ఈబుక్స్ అండ్ AR/VR టెక్నాలజీ అయినా, నెక్స్ట్ రాబోయే కాలంలో ఎస్పెషలీ మేము అకాడమిక్సే కాకుండా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లల్లో ఉండాలనే దాని మీద వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ లాట్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్ అండి. పిల్లలు లాజికల్ థింకింగ్ ఎలా పెంచవచ్చు, ఒక IQ డెవలప్మెంట్ ఎలా చేయొచ్చు, క్రిటికల్ థింకింగ్ ఎలా చేయొచ్చు, కాన్సన్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ దాని మీద ఈ 21st century స్కిల్ సెట్ ఏమేమి ఉండాలి పిల్లల్లో. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో మనం ఒకసారి స్కూల్ అయిపోయాక, కాలేజ్ అయిపోయాక బయటకు వస్తే మనం సర్వైవ్ అవ్వాలంటే ఇట్స్ గోనా బి వెరీ ఛాలెంజింగ్ ప్రాసెస్. వీ వాంట్ టు ఎంకరేజ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ద చిల్డ్రన్ ఫ్రమ్ యంగ్ ఏజ్ ఆన్వర్డ్స్. సో ఆంటర్ప్రినర్షిప్ మీద మేము వర్క్ చేస్తున్నాం, హౌ టు టీచ్ ఆంటర్ప్రినర్షిప్ టు యంగ్ చిల్డ్రన్, ఫైనాన్షియల్ లిటరసీ మీద, అలానే హౌ వీ కెన్ టీచ్ కోడింగ్ టు యంగ్ కిడ్స్. ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకున్న ఇప్పుడు AI మీద, రోబోటిక్స్ మీద, సిస్టమ్ ఎడ్యుకేషన్ మీద ఒక సరికొత్త ల్యాబ్ ఒకటి డిజైన్ చేస్తున్నాం. అది కూడా నెక్స్ట్ ఇయర్ we are planning to launch. That's called Nischal's Innovation Lab, where children comes with an idea, creates what they have in their mind and walk back
with a prototype. So it's an idea to implementation and a whole cycle. మనకి ఒక పెద్ద అయ్యాక మనకి వీ హ్యావ్ సో మెనీ ఇంక్యుబేటర్ సెల్స్, ఒక టీ హబ్ లాంటిదో వీ హ్యావ్ సో మెనీ ఇంక్యుబేటర్ సెల్స్. కానీ యంగ్ ఏజ్ నుంచే ఆ టాలెంట్ని మనం నర్చర్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ మినియేచర్ ఇంక్యుబేటర్ సెల్స్ with a full-fledged STEM lab in every school. That is our one of the future projects. So we're working on different things, and yeah, but definitely the whole idea is on how we can transform the education system and empower teachers and learners both. Yeah. Thank you so much, Andy. Thank you. సో చూసారు కదా, దేశం అభివృద్ధి చెందాలంటే దేశ విద్యా విధానంలో మార్పులు రావాలని, దానికి తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచి కూడా ఒక రెవల్యూషనరీ థాట్స్తో ముందుకు వచ్చాను. భవిష్యత్తులో కూడా చిల్డ్రన్ సెంట్రిక్గా మరిన్ని ఇన్నోవేషన్స్ కానీ మరిన్ని విధానాలతో ముందుకు వస్తానని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.